హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. నేను మీకు ఈ వీడియోలో KineMaster నుంచి మన ఫోటోకి గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా సెట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ KineMaster ఓపెన్ చేయాలి. KineMaster ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్లస్ ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. పైన ప్లస్ క్రియేట్ న్యూ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. మీకు ఎంత డిస్టెన్స్ ఎంత ఎలా కావాలనో వీడియో, అట్లా ఫుల్ కావాలన్నా షార్ట్ కావాలన్నా అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రీన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకోండి, బ్లాక్ ఫోటో తీసుకోండి. నేను తీసుకుంటున్నా చూడండి. ఎంత లెంత్ కావాలనో అంత పెట్టుకోండి. అంత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కన లేయర్ సింబల్ ఉంది, లేయర్స్ అని, దాని మీద క్లిక్ చేసి పైన ఫస్ట్ గ్యాలరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏ ఫోటోకి సెట్ చేసుకోవాలా గ్రీన్ స్క్రీన్ అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎంత కావాలి. చూడండి, నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఎంత డిస్టెన్స్ కావాలనో ఎంత లెంత్ కావాలనో చూసుకుంటున్నా. మళ్ళీ దాని మీద ఫోటో మీద క్లిక్ చేస్తే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఫుల్ అంటే ఇంకా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఫోర్త్ వేస్తే అట్లా వచ్చేస్తుంది, అంటే మనం సెట్ చేసుకున్నట్టు. బ్యాక్ వచ్చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన వీడియో అండ్ సెలెక్షన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. మీకు ఏ వీడియో కావాలో అదే ఓపెన్ చేయండి. గ్రీన్ స్క్రీన్ వీడియో కావాలి కాబట్టి గ్రీన్ స్క్రీన్ వీడియో ఓపెన్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఏం కాదు, ఇట్లా వచ్చేస్తే ఒక వచ్చేసేయండి. కింద వచ్చేస్తుంది ఆల్రెడీ. కింద వచ్చిన వీడియో మీద క్లిక్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, నాకు ఏ వీడియో కావాలో ఇంత లెంత్ ఉంది, మీకు చూపించండి. కొద్దిగా తీస్తున్నా. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా సైడ్కి ఆప్షన్స్ వస్తాయి, దాన్ని పైకి అనేసేయండి. చిన్నగా పైకి అనేస్తే కోమైకి అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆఫ్ ఉంది కాబట్టి ఆన్ చేసేయండి. ఇటు వెళ్ళిపోతుంది. కింద గ్రీన్ చుక్క ఉంది కదా, ఆ చుక్క మీద క్లిక్ చేసి మీకు ఏ వీడియో సెట్ చేస్తుంటారో, గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ పెట్టిన, రెడ్ కలర్ ఉంటే రెడ్ పెట్టేసేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తెలుస్తుంది కదా అప్పుడు మీకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేస్తుంటే. చూడండి, ఇట్లా గ్రీన్ మొత్తం గ్రీన్ రాకుండా జస్ట్ ఓన్లీ లెటర్స్ వచ్చేటట్టు సెట్ చేస్తున్నా. నాకు ఇది సెట్ అయింది. కొద్దిగా సెట్ చేస్తున్నా, కథం. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేయండి, అంటే గ్రీన్ స్క్రీన్ వీడియో, దాని మీద గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంత కావాలనుకుంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వీడియోలోకి రావాలా, మళ్ళీ బయటికి పోకుండా అని చెప్పేసి పెట్టుకుంటున్నా. చూడండి, అట్లా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను సెట్ చేసుకున్నా, నాకు వచ్చేసింది.
ఇదంతా ఇప్పుడు నాది ఫోటో లేదు కాబట్టి నేను ఇప్పుడు ఫోటోని ఇలా డిస్టెన్స్ పెంచుతున్నాను చూడండి. ఫోటోది పెంచేసిన అయినా రాదు. పైన ఉన్న బ్లాక్ ఫోటోని డిస్టెన్స్ కూడా దాన్ని కూడా పెంచేసేయండి. మళ్ళీ ఇప్పుడు కింద మన ఫోటో ఉందా, మన ఫోటో మీద క్లిక్ చేయండి. మధ్యలో మన ఫోటో ఉంది కాబట్టి మన ఫోటో మీద క్లిక్ చేయండి. నేను బ్లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన కాబట్టి బ్లాక్ ఫోటో మీద అట్లా వచ్చేసింది. ఇప్పుడు ఫోటో మీద క్లిక్ చేసి డిస్టెన్స్ పెంచుతున్నా. ఇంత డిస్టెన్స్ పెట్టుకున్నా. దాన్ని సేమ్ టు సేమ్ బ్లాక్ ఫోటో మీద క్లిక్ చేసి ఎంత ఉందో వీడియో అంతా పెట్టుకోండి. చూడండి ఇప్పుడు మొత్తం వీడియో మొత్తం వచ్చేస్తుంది. మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది అడ్జస్ట్ అయిన తర్వాత సౌండ్ తగ్గిస్తున్నాను నేను, మీకు ఈ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి. చూడండి ఈ విధంగా నేను సెట్ చేసుకున్నా. పూర్తిగా వచ్చేస్తుంది ఇట్లా. ఇదో వీడియోని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్లో పైన ఒక బాక్స్ నుంచి యారో మార్క్ ఉంది. యారో మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. మీకు క్వాలిటీ ఆడ ఉంది పైన ఉన్నాయి చూడు, కింద సేవ్ వ్యూస్ అని వచ్చేస్తే సేవింగ్ అయిపోతుంది, వీడియోస్ డౌన్లోడ్ అవుతుంది. అంతే లెంత్ని బట్టి డౌన్లోడ్ అవుతుంటుంది అది. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది.